అడ్రస్ కొంత ఇబ్బందికరమైనప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తము ఇక్కడ జరగాలని. ఇది మన పక్కన ఉన్న స్థలము కొనుక్కున్నారు వారు, మహిమ గారు. ఆ పక్కన వెనకాల స్టీఫెన్ గారిది ఉంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ భవనాలుగా మారాలి. అయితే గొర్రెలను మందలు కాసుకుంటున్న పొలములో దేవదూతలు వచ్చి చెప్తారు. అలా ఒక రకంగా పక్కన పొలములకు కూడా ఉంది మనకు. దేవుడు ప్రతి కార్యము కూడా ఒక ఆలోచన ప్రకారం నడిపిస్తాడు. నా ఉద్దేశం అయితే నేను ప్రార్థించి చెప్తాను, ప్రార్థన చేస్తాను. ఏదైనా ఒక మాట చెప్పిన తర్వాత అది ప్రార్థనలో పట్టుకుంటాను. దేవుని చిత్తమైతే మరొక గృహాన్ని నిర్మించుకుని రాబోయే దినాల్లో ఇప్పుడు రోడ్డు మీద జరుగుతున్న క్రిస్మస్ వారి గృహంలో జరగాలని అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతూ, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాక్ష్యమే. దైవజనుడు అనే మాటకు అర్థం ఏంటంటే, దైవజనుడా అని తిమోతిని పౌలు పిలుస్తున్నాడు. దేవుడు అన్నాడు, నేను నియమించబడినటువంటి దైవజనుడు, ప్రవక్త, నా శిష్యుడు, వారి మీద ఉచ్చరించుట వలన ఒక మాట విశ్వాసుల గురించి సేవకుడు చెప్పిన మాట అంటే ఉచ్చరించుట. అంటే ఇక్కడ భవనము నిర్మించబడును గాక అన్నాను అనుకోండి, అది ఉచ్చారణ. దేవుడు నేను ఉచ్చరించినప్పుడు దేవుని చిత్తమైతే పైనుంచి ఆమెను అన్నాడంటే భవనం వచ్చేసిందంట. దేవుని సేవకుడికి అంత పవర్ ఉంది. ఉచ్చరించుట అన్నాడు. మీరు ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. కాబట్టి దైవజనుడు అనేవాడు ఎప్పుడు కూడా మంచిగా కోరుకోవాలి. నేను ఎవరిని గద్దించినా కూడా తిరిగి వెళ్ళి ప్రార్థన చేస్తాను. సంఘంలో ఎవ్వరు కూడా పాడైపోవాలని అనుకోను. అందరూ బాగుండాలి, అందరూ కూడా ఆశీర్వదింపబడాలి అన్న ఉద్దేశంతో నేను మాట్లాడతాను. కాబట్టి తాను ప్రేమించే వారిని గద్దిస్తున్నాడు అనే మాట కూడా మనకు తెలుసు. తప్పకుండా మహిమ ఒక్కవిడే కాదు, మీరందరూ కూడా ఆశీర్వదింపబడాలి. అలాగే కింద సంవత్సరం వారు తిమోతి కూడా ఉన్నాడు. మన కొత్తపల్లిలో వారు క్రిస్మస్ వార్త పెట్టుకున్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత మరి దేవుని స్థలానికి వారు అప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు, ఎందుకమ్మా ఇంకా సరైన పని లేదు కదా, అప్పుడే ఎందుకు అని అనడం జరిగింది. మరలా ఒక 9 నెలలు అయ్యేటప్పటికీ మరలా దేవుడు తిమోతి గారు జీతం విషయంలో గొప్ప కార్యం చేశాడని మరలా 1,00,000 రూపాయలు వారు దేవాలయానికి ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించుగా సంవత్సరం పూర్తవకుండానే 2,00,000 రూపాయలు వారు దేవుని నిర్మాణం మందిరానికి వెనకాల ఉన్న స్థలానికి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు దేవుని మందిరము కట్టిన యెడల దేవుడు మీ ఇల్లు కట్టును. దేవుని స్తోత్రం. చాలా మందికి ఆశీర్వాదంలో లోతైన మర్మం తెలియదండి. దేవుడికి మనం చేసే కొలది దేవుడు మనకు ఇస్తాడు. ఉదాహరణకి కిందటి సంవత్సరం వారు చేసింది సంవత్సరం తిరగకుండా వారికి ఇచ్చాడు కనుక మరలా ఇవ్వగలిగారు. దేవుని స్తోత్రం. ఇవ్వకపోతే ఎలా ఇస్తారు? ఎవరైనా ఎవరికైనా ఉంటేనే కదా ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ఆశ్చర్యపడాలి. అందరూ కూడా దేవుని యొక్క పనుల్లో భాగస్వాములు కావాలి. వారు చేయగలిగినంత. ఎవరో ఏదో ఇచ్చారు
అంతే మేము ఇవ్వాలనేది ఏమీ లేదు. శక్తి కొలది మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు. సొలొమోను మొట్టమొదటి దేవుని మందిరాన్ని కట్టాడు, తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. మొట్టమొదటి దేవుని మందిరం కట్టాక ఇల్లు కట్టుకున్నాడు. అది మనకు ఏమి నేర్పిస్తుందంటే, సొలొమోను దేవుని మందిరాన్ని కడితే దేవుడు సొలొమోను ఇల్లు కట్టాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా మనము దేవునికి విధేయులమై ఆజ్ఞలు పాటిస్తూ ఖచ్చితంగా మనం ఉండాలి. ఈరోజు మనం దేవుని యొక్క సందేశాన్ని వినబోతూ ఉన్నాం. ఇక్కడికి దూరమైనప్పటికీ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం మనకి కనిపిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చాలా జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము నుండి మనం చాలా శ్రద్ధగా వినాలి, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమును వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. ఇప్పుడు దేవుడు ఏదైనా ఒక కార్యం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుకు కూడా దేవుడు కార్యం చేయడు అని గ్రహించాలి మనం. యేసుక్రీస్తు దైవ కుమారుడు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు కూడా దేవునికి విధేయుడిగా ఉండి తీరాలి. మర్చిపోకండి, యేసుక్రీస్తే దేవుడికి విధేయుడిగా ఉన్నప్పుడు మనం ఎంత విధేయులై ఉండాలి అనేది వాక్యం నేర్పిస్తుంది. ఈ రోజున ఆశీర్వాదం లేనివారు ఎవరంటే విధేయత లేనివారు. దేవుడు అంటే భయం లేదు. మధ్యాహ్నం రాజేష్ చెప్పాడు మీకు, భయము భక్తి. భయం లేదు. భయము ఉంటే ఏం చెయ్యరు, భయము ఉంటే ఏం చెయ్యరు. ఒక్క పని కూడా దేవుడికి వ్యతిరేకమైన పని చేయరు. దేవుని స్తోత్రం. భయం ఉంటే మరి ఎలా ఉంటారు? పూర్తిగా యేసుక్రీస్తులాగా ఉంటారు. యేసుక్రీస్తు మానవ జీవితానికి మాదిరి చూపించడానికే దేవుడు మనిషిగా పంపించాడు. నేను నువ్వు అందరం కూడా యేసుక్రీస్తు వలె ఉండాలి. మనకి ఇంకా మాదిరి ఏమీ లేదు. దెర్ ఈజ్ నో పాస్టర్లు కాదు మనకు మాదిరి, సంఘాలు కాదు మనకు మాదిరి. ఎలివెన్లో నన్ను వాక్యాన్ని పిలిచినప్పుడు అని అడిగాను, ఏ నియమం కావాలి మీకు? ఏ నియమం కావాలి? సంఘ నియమమా, దైవ నియమమా, ఆత్మ నియమమా? ఆ పాస్టర్ గారు అన్నారు, మీరు దేవుని ఆత్మ నియమం ప్రకారం చెప్పండి మాకు అన్నాడు. హల్లెలూయా. సంఘ నియమాలు ఉన్నాయి, రకరకాల ఆచారాలు, భయంకరమైన ఆచారాలు. కాళ్ళు కడుక్కో, నెత్తి కడుక్కో, మూతి కడుక్కో, నూనె బుడ్డలు అట్టుకో, గుడ్డ ముక్కలు అట్టుకో, 7 సార్లు ప్రార్థన చేయి. ఇవన్నీ కూడా సంఘ ఆచారాలు. ఈ సంఘ ఆచారాలు మార్కు 7 ప్రకారం యేసుప్రభు అన్నాడు, ఇదేమీ నేను పెట్టినీ కాదన్నాడు. హల్లెలూయా. మనుష్యులు వాళ్ళ మనసులోకి వచ్చి పెట్టుకున్నాయే తప్ప మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. తల వంచుకోవద్దని చాలామందికి చెప్పాను, తల ఎత్తి వినండి అని చెప్పాను.
అలవాటైపోయింది. జాగ్రత్తగా వినాలి. ఆచారాలు అవసరం లేదు మనకి, గుడ్డముక్కలు అవసరం లేదు మనకి, ఏ విధమైనటువంటి ఆచారాలతోటి మనకు పని లేదు. వింటున్నారా? శ్రద్ధగా వినండి. ఒకే ఒక్క ఆజ్ఞ. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోటి సత్యముతోటి. ఒకవేళ దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అంటే కనుక మనకంటే భయంకరమైన ఆచారాలు పాటించే వారికే ప్రత్యక్షం అవ్వాలి. హల్లెలూయా. తెల్లవారుజామున 3 గంటలకి చలిలో స్నానాలు చేసి చాలా చేసేవారు. ఈవిడ కూడా చేసింది. ఆచారాలను బట్టి దేవుడు ప్రత్యక్షం అవ్వడం, ఆత్మను బట్టి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. యేసుప్రభు అన్నాడు, దేవుడు అంటే ఆత్మ. సరే, దేవుని ఆత్మ మనకు కొన్ని రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ ఏంటంటే, ఫాలో మై సన్, నా కుమారుణ్ణి వెంబడించండి. యేసుక్రీస్తు అన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. ఇంకేం చెప్పలా. నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి? ఫిలిప్పీలో పౌలు అద్భుతంగా రాశాడు. జరిగింది ఏంటంటే, వరుసగా మనం విందాం, తొందరగా ముగించుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండవలెను. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఏం కలిగి ఉండాలి అంటే, ఎవరి మనస్సు కలిగి ఉండాలి? మహిమ మనస్సు కాదు, తిమోతి మనస్సు కాదు, సోలామితి మనస్సు కాదు, కరుణాకర్ మనస్సు కాదు, హెప్సిబా గారి మనస్సు కాదు, బేబీ గారి మనస్సు కాదు, ఇస్రాయేల్ గారి మనస్సు కాదు, ఎవరి మనస్సు కాదు. ఎవరి మనస్సు కలిగి ఉండాలి? క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క మనస్సు ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. ఆ క్రీస్తు యేసు యొక్క మనస్సు ఎలా ఉంటుందట? జాగ్రత్తగా వినండి. ఆయన లక్షణాలు విని దయచేసి ఇంకా చివరి దినాల్లోకి వచ్చాం. అంటే ఈరోజు రేపు రాత్రితో క్రిస్మస్ ఆరాధనలు పూర్తవుతున్నాయి. కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తున్నాం. మనందరం ఒక నిర్ణయానికి వద్దాం. ఆ నిర్ణయం ఏంటంటే, క్రీస్తు యేసులాగా జీవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జీవిద్దాం? యేసులాగా జీవిద్దాం. బలమైన నిర్ణయానికి వద్దాం. అయితే యేసులాగా జీవించడం అంటే ఎలాగా? వినాలి. ఎలాగా అనే వివరణ ఇస్తున్నాను ఈరోజు. ఈ రోజు నుంచి మీలో ఎవరైనా వాక్యం మీద, దేవుడి మీద, సేవకుడి మీద, సంఘం మీద కనుక మీకు గౌరవం ఉంటే, నేనైనా మీరైనా ఇలాగే జీవిద్దాం. హల్లెలూయా. ఉండేవాళ్ళని ఉండవండి, పోయేవాళ్ళు పోనవండి. ఇలాగే జీవిద్దాం. ఇలాగే జీవిద్దాం అన్న వారు అందరూ 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. ఇలాగే జీవిద్దాం. మనం అలా జీవించినప్పుడట ఆ పరలోక దేవుడికంట చాలా ఆనందం కలుగుతుందట, సంతోషం కలుగుతుందట. నీకేం కావాలో అడుగు అంటాడంట ఆయన. దేవుని స్తోత్రం. నీకేం కావాలో అడుగు, చేస్తాను. మీరు ఇంతవరకు నా పేరిట ఏమీ అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్టు అడగండి, నేను చేస్తాను అన్నాడు యేసయ్య. హల్లెలూయా. మీకు తెలుసా, యేసు ఏమీ చేయలేడు అనుకుంటున్నారు. యేసు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఏం చేయగలడు? రాబోయే దినాల్లో ఇదంతా అద్భుతంగా మార్చేయగలడు. ఆశ్చర్యకార్యాలు చేయగలడు. దయచేసి ఈరోజు ప్రసంగంలో ఎలా జీవించాలో చెప్పి ముగిస్తాను. అలా జీవించేద్దాం. అలా జీవించేసి 2025లో
ఇక్కడ ఉన్నవారందరూ, వాట్సాప్లు వింటున్న వారందరూ, మనందరము సాక్ష్యాలు చెప్దాం దేవుడు చేసిన కార్యాలు. హల్లెలూయా, సాక్ష్యాలు చెప్దాం. మొదటిది, ఏం చేశాడు ఆయన? జాగ్రత్తగా వినండి. దేవుని స్వరూపము కలిగిన వాడు. యేసుక్రీస్తు ఎలా ఉంటాడు? దేవుళ్ళలాగే ఉంటాడు. నెంబర్ 1 చెప్పండి. యేసుక్రీస్తు ఎలా ఉంటాడు? దేవుళ్ళలాగే ఉంటాడు. చెప్పండి. నెంబర్ 2, దేవుడు ఆయనే. హల్లెలూయా. దేవుళ్ళలాగా ఉండటం కాదు, దేవుడు ఆయనే. ఇప్పుడు చెప్పండి, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మనల్ని ఏ రూపంలో చేశాడు దేవుడు? గట్టిగా, ఆయన స్వరూపంలో చేశాడు. అవునా కాదా? చేశాడా? ఆయనలాగే యేసునే కాదు, మనల్ని కూడా చేశాడు. మరి మనం ఎలా జీవించాలి చెప్పండి? ఆ చివర నోరు కట్టేసి కూర్చున్నారు, మూతి పిడాయించుకొని. ఎలా జీవించాలి? ఆయనలాగే. యేసు దేవుని స్వరూపము, దేవుడే, కానీ మానవుడిగా వచ్చి పరలోకములో దేవుడు ఎలాంటి వాడో వచ్చి ఇక్కడ చూపించాడు. హల్లెలూయా. అంటే మానవులు ఎవరు కూడా దేవుళ్ళలాగా జీవించలేదు, పాపంలో పడిపోయారు. అంచేత పాపం నుంచి విడుదల పొంది ఆయన మనస్సు కలిగి దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దేవుడు పక్కన సింహాసనం మీద యేసును కూర్చోబెట్టుకున్నాడు. దేవుడు యేసుని సింహాసనం పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు దేవుడు అన్నాడు, యేసు కింద మానవలోకం అంతా పాడైపోతుంది, నాశనం అయిపోతున్నారు, పాపం పెరిగిపోయింది, సాతాను రాజ్యం, అందరూ పాపం చేసేసి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఏం చేద్దాం? ఆదికాండంలో మొట్టమొదట మనము అని రాయబడి ఉంది. మనము అలాగూ చేయదము అంటే సృష్టిలో మొట్టమొదట దేవుడు చేసిన వాడే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేద్దాం అని అడిగాడు యేసుని దేవుడు. మనం ఏం చేయాలి అని అడిగినప్పుడు, తండ్రి మన ఇద్దరం ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నాం, చాలా బాగుంది, దేవదూతలు మనల్ని స్తుతులు అర్పిస్తున్నారు, బాగుంది, కానీ మన పోలికలు చేసిన మనుషులు కింద నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, మనమే కదా చేసాం వాళ్ళని, మన పోలికలు చేశాం కదా, కాబట్టి మీరు నాకు అనుమతి ఇవ్వండి తండ్రి, అనుమతి ఇవ్వండి, నేను ఈ సింహాసనాన్ని విడిచిపెట్టి, ఈ శక్తిని బలాన్ని విడిచిపెట్టి, ఈ మహిమను విడిచిపెట్టి సామాన్య మానవుడిగా భూలోకానికి వెళతాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, నాకు ఈ స్తుతులు కాదు, నాకు ఈ సింహాసనం కాదు, నేను కిందకి వెళ్తాను, కింద చెడిపోతున్నా, పాడైపోతున్నా, నలిగిపోతున్నా, పాపంలో పడి నశించిపోతున్న వారిని నేను వెళ్ళి రక్షించడానికి వెళ్తున్నాను. హల్లెలూయా. అంటే దేవాది దేవుడు కిందకి దిగి వచ్చాడు. ఎవరి కోసం చెప్పాలి? నా కోసం అని చెప్పు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నా కోసం దిగి వచ్చి, నా కోసం బలైన యేసు కోసం నేను జీవించాలనే నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తేసే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే
క్రీస్తే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో తండ్రి వలె ప్రేమించును తండ్రి వలె పోషించును కాపరి వలె నడిపించును వైద్యునిలా స్వస్థపరచును వైద్యునిలా స్వస్థపరచును నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా నా సహాయము నీవేగా నా యేసు నా రాజా సహాయము నీవేగా నా యేసు నా రాజా తండ్రి వలె ప్రేమించెను తండ్రి వలె పోషించెను కాపరి వలె నడిపించును వైద్యునిలా స్వస్థపరచును వైద్యునిలా స్వస్థపరచును ఇన్ని లక్షణాలు కలిగిన దేవుడు నా కోసం వచ్చాడు. కాబట్టి ఎఫ్ఎస్సిలో అంటాడు, గొప్ప వాక్యం, చాలామంది పాస్టర్ల కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను నేను. నా జీవితంలో నన్ను కదిలించిన వాక్యం అది, నా జీవితాన్ని మార్చిన వాక్యం అది. ఏంటో తెలుసా? జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణమిచ్చిన యేసు కొరకు జీవించవాలను. హల్లెలూయా! చూసారా? మా ఆయన గురించి ప్రార్థన చేయండి, మా పెద్దడి గురించి ప్రార్థన చేయండి, మా చిన్నడి గురించి ప్రార్థన చేయండి, మా చెల్లి గురించి ప్రార్థన చేయండి, మా లప్ప గురించి ప్రార్థన చేయండి, మా అమ్మ గురించి ప్రార్థన చేయండి, మా మావి గురించి ప్రార్థన చేయండి, నా డబ్బుల గురించి ప్రార్థన చేయండి, మా ఇల్లు గురించి ప్రార్థన చేయండి, నా నడువు నొప్పి గురించి ప్రార్థన చేయండి. ఏ కదా మన ప్రార్థనలు. నన్ను ఇంతవరకు ఎవరు కూడా యేసులాగా జీవించాలని ఉంది, దాని కొరకు ప్రార్థన చేయండి అని అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. దేవుని స్తోత్రం. నేను తప్పంట్లే, ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ మొట్టమొదట యేసు కొరకు నువ్వు జీవించడం నేర్చుకో, నువ్వు, నీ పిల్లడు, నీ భర్త. తర్వాత దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు. నువ్వు యేసు కొరకు జీవించకుండా యేసు ఇచ్చేవి కావాలంటావు. ఇదేమి దారుణం, ఇదేమి స్వార్థం. నువ్వు యేసు కొరకు జీవించకుండా యేసు ఇచ్చేవి కావాలి. ఒక ముసలివాడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలందరూ వెళ్ళి ముసలాడి దగ్గర, నాన్న మరి ఇంకా కొద్ది రోజుల్లో నువ్వు చచ్చిపోతావు. అవునమ్మా, నా మీద ప్రేమతో వచ్చారా, నేను చచ్చిపోతానని బాధతో వచ్చారా? కాదు నాన్న, ఆ 2 ఎకరాలు తొందరగా పనిచేయి. ఆ 2 ఎకరాలు ఎవరికి ఎత్తావో ఏంటో, నువ్వు చచ్చిపోయాక ఎవడు పట్టుపోతాడు? ఆ 2 ఎకరాలు మాకు తొందరగా ఇచ్చి, నీ దగ్గర డబ్బులుంటే తొందరగా పంచిపెట్టి. మీరు వచ్చింది అంతగా? మేము వచ్చింది అందుకే. యేసుప్రభు దగ్గర కూడా మేము అందుకే వచ్చాం. పెళ్ళిళ్ళు చేస్తాడని, పిల్లల్ని ఎత్తాడని, ఉద్యోగాలు ఎత్తాడని, మేడలు కడతాడని, గర్భఫలం ఇస్తాడని కదండి. వింటున్నారా? అంటే యేసు గురించి రాలేదా? యేసు చేసే కార్యాల గురించి వచ్చారా? అవి ఎన్నటికీ జరగవు. హల్లెలూయా! మొట్టమొదట నువ్వు యేసు కొరకు జీవించటానికి నిర్ణయించుకున్న తర్వాతే నీ కార్యాలు నేను చేస్తాను. తీసుకోండి గ్రాంట్గా. యేసు కొరకు పరిశుద్ధంగా, యథార్థంగా దేవుడి కొరకు జీవించిన తర్వాత ఇంకొక
ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను. ఈ రోజు వరకు 25 సంవత్సరాల జీవితంలో నేను యేసు కొరకు జీవిస్తూ ఒక్కటి కూడా అడగలేదు. నేను ఊహించిన వాటికన్నా అన్నీ ఎక్కించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు చేయడండి? నువ్వు యేసు కొరకు జీవిస్తుంటే ఎందుకు చేయడండి? నా బిడ్డ హైదరాబాద్లో ఉంటే ఏంటి, తణుకులో ఉంటే ఏంటి, వాళ్ళు తల్లిదండ్రుల యొక్క సౌభాగ్యాన్ని కోరుకుంటున్న బిడ్డలు అనుకోండి. మా అమ్మ నాన్న బాగుండాలి, మా అమ్మ నాన్న ఆరోగ్యంగా ఉండాలని నా పిల్లలు అందరూ అనుకుంటున్నప్పుడు నేను వాళ్ళకి కావలసిన ఎందుకు ఇవ్వను? హల్లెలూయా. ఇచ్చి తీరుతాను. వాళ్ళకి కాకపోతే ఎవరికి ఇస్తాను? నేర్చుకోండి, ప్రేమించడం నేర్చుకోండి. మొట్టమొదట దేవుడి కొరకు జీవించడం నేర్చుకోండి. తర్వాత మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. మీరు అడగక్కర్లేదు ఆయన్ని. మీరు అడగక మునిపే మీకు ఏం అవసరం ఆయనకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి మనుష్యుల పోలికగా పుట్టి, ఎలా పుట్టాడండి? దేవుడు మనిషి పోలికలోకి వచ్చి, అంటే ప్రభావాన్ని తగ్గించుకొని మహిమను తగ్గించుకొని, మహిమను విడిచిపెట్టి, ప్రభావాన్ని విడిచిపెట్టి, దేవదూతల స్తుతులు విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకములో అత్యంత నిరుపేదల ఇంటిలో పుట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మీరు ఆలోచించండి, దేవుడు మనసు ఎంత ఉన్నతమైనదో. హల్లెలూయా. ఆయన ఎక్కడ పుట్టాలంటే పుట్టలేడు. రాజుగారి ఇంట్లో పుట్టలేడా? జమీందారు ఇంట్లో పుట్టలేడా? అంటే మనసు అది. ఆయన మనసు అంతే. ఆయన మనసు ఎప్పుడు చిన్న వాటిపైన ఉంటుంది, మన మనసు ఎప్పుడు పెద్ద వాటిపైన ఉంటుంది. ఎలాగైనా నా కూతుర్ని నెలకు 10 లక్షలు వచ్చి వాడికి చేస్తే దాని జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా చెప్పగలవు? దాని జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని? నీ ఆలోచన అంతా పైన, కింద ఉంటుందా నీ ఆలోచన? మన ప్రభు ఆలోచన ఎప్పుడు కిందే ఉంటుంది. నీ ఆలోచన ఎప్పుడు కింద ఉండాలి, తక్కువలో ఉండాలి. నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు, ఏదైనా షాప్కి వెళ్ళి నీ షాపులో ఖరీదైన వస్తువు ఏది అని అడిగేవాడిని. పలానా ప్యాక్ చేసి పంపించు అనేవాడిని. నేను సేవకుండా అయ్యాక ఈ రోజు వరకు అంటే ఇప్పుడు నేను కొంత ఖరీదైంది కొనగలను, కానీ ఈ రోజు వరకు ఎక్కడికి వెళ్ళినా మంచిది తక్కువ ఖరీదులో ఏదుందో నా వస్త్రాలు కానీ అన్నీ కానీ అతి తక్కువలో కొనుక్కుంటాను నేను. దేవుని స్తోత్రం. దీనత్వం అలవాటు అవ్వాలి మనకి, దీనంగా ఉండటం అలవాటు అవ్వాలి మనకి. గొప్పలు అలవాటు అవ్వకూడదు. యేసు ప్రభు పిల్లలు గొప్పలు అలవాటు అవ్వకూడదు. నేను ఒక మాట చెప్పనా, గొప్పగా జీవించడం అంటే మేడ, కారు, నగలు, అలంకారాలు కాదు. గొప్పగా జీవించడం అంటే యేసుక్రీస్తులాగా జీవించడమే గొప్పగా జీవించడం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. యేసులాగా జీవించడమే గొప్పగా జీవించడం. ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు మన్మోహన్ సింగ్ గారు పాడి మోస్తున్నాడు. అది జీవితం అంటే. నేను మొత్తం అని కొట్టుకుంటున్నారు ప్రధానమంత్రులు, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ. ఎందుకో తెలుసా? మన్మోహన్ సింగ్ లాంటి మహానుభావుడు రాజకీయాల్లో ఇంకొకడు లేడు. దేవుని స్తోత్రం. అందుకే కీర్తి, పేరు. ఆయన భార్య 20 సంవత్సరాల కిందట ఏ పాత కారు ఉందో ఆ కారులోనే తిరుగుతుంది అంటాడు. ప్రధానమంత్రి భార్య. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఎవరంటే బాగా ఇష్టం అంటే తగ్గించుకునేవారు. ఇన్ఫోసిస్ 20,000 కోట్లు టర్న్ ఓవర్ గల ఇన్ఫోసిస్ కంపెనీ ఆయన భార్య
సాధారణమైన చీర కట్టుకుని ఒక సజ్జ పట్టుకుని ఆటోలో కూరగాయలు కొనుక్కుంటా వెళ్తుంది బెంగళూరులో. ఆవిడ చిటికేస్తే 10 కార్లు లైన్లో నుంచుంటాయి. ఎందుకు గోలంతా నాకు మార్కెట్లో ఏం కొనుక్కోనేవారు నన్ను. నేను నారాయణమూర్తి గారి భార్యని తెలిస్తే నన్ను బతకనివ్వరని చెప్పి సింపుల్గా చీర కట్టుకుని పని మనిషిని తీసుకుని చిన్న సజ్జట్టుకుని ఆటోలో వెళ్ళిపోయి కూరగాయలు తెచ్చేసుకుంటుంది. దేవుని స్తోత్రం. అర్థమైందా? అందుకే ఈ రోజుకి ఆవిడకి చక్కగా ఉంది కళాకాంతులతో. మీరందరూ ఒకటి నేర్చుకోండి. ఎంతసేపు చెప్పుకోవచ్చు, కానీ మాటలు చెప్పడం కూడా సులువే, చేయటం కష్టం. తగ్గించుకోండి. ఇంకా యేసుక్రీస్తు కన్నా తగ్గించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. హల్లెలూయా. రోజు భోజనం చేస్తున్నాను నేను పాస్టర్ల కాన్ఫరెన్స్లో. ఒక ఆయన పరిగెత్తి వచ్చాడు. ఇస్తున్నాడు గారు ఏమన్నా కొమ్ములు కింద ఎక్కడ తింటున్నారేంటో అన్నాడు. అదేంటి ఏమన్నా మనకి మీకు స్పెషల్ భోజనం లోపల ఏర్పాటు చేసాం, మంచిదే, నేను కాదంట్లా. కానీ ఏదో పాపం చేసినట్టు ఫీల్ అయిపోతున్నాడేంటి? తప్పు కదూ. ఆ గొప్పలు యేసు ప్రభు శిష్యులతో కూర్చొని భోజనం చేశాడు, శిష్యులతో పడుకున్నాడు. యోహాను ఎప్పుడు ఆయన గుండెల మీద పడుకునేవాడు. ఎవడరా నువ్వు? నేను దేవుణ్ణి, నువ్వు పాపివి, నా గుండెల మీద పడుకుంటావా? లేగు అని క్యాంటలేదు. దోల కొట్టి మరీ నిద్రపుచ్చేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. గట్టిగా యేసు ప్రభు గురించి చెప్పుకుంటాం. మధ్యాహ్నం రాజేష్ చెప్పాడు, యేసు ప్రభు గురించి పౌలు గురించి అంతానే చెప్పుకోవచ్చు, కానీ ప్రయోజనం ఏంటి? నేను చెప్పేది ఆయనలాగా మనం జీవించాలని చెప్తున్నాను. హల్లెలూయా. అర్థమైందా? చూడండి, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్నాను. మనుషుల్లో చాలా తక్కువ దాసుని రూపంలో పుట్టాడు. అంటే యజమానిలాగా పుట్టలేదు, దాసుడిగా పుట్టాడు. ఒక పూటకి భోజనం లేని ఇంట్లో పుట్టాడు, పొలం లేని ఇంట్లో పుట్టాడు, సొంత ఇల్లు లేని ఇంట్లో పుట్టాడు, రెండవ వస్త్రం లేని ఇంట్లో పుట్టాడు, దాసుడుగా పుట్టాడు, రిక్తునిగా అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన మీకు అందరికీ తెలుసు, సృష్టి అంతా 7 రోజుల్లో చేసేసాడు. 7 రోజుల్లో సృష్టి చేసిన దేవుడు ఏదంటే జరుగుతుంది, కానీ ఏది అనకుండా ఏమీ తెలియని వాడిలాగా ఉండిపోయాడు. హల్లెలూయా. తన మహిమను విడిచిపెట్టాడు, తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఇంతకీ నేను ఏం బోధిస్తున్నాను అర్థమైందా? యేసుక్రీస్తు మనస్సు వివరిస్తున్నాను మీకు. దేవుని స్తోత్రం కదా. తను తాను రిక్తిగా చేసుకుని ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా. చాలామంది మామూలుగా చనిపోయారట, ఈయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై. హల్లెలూయా. ఏ మరణం కోరుకున్నాడు? శిలువ మరణం గురించి తెలుసా మీకు? మీలో చాలామందికి తెలియదు కదా. శిలువ మరణం అంటే అతి క్రూరమైన దొంగలని, బందిపోటుల్ని, హత్యలు చేసిన వాడిని, భయంకరమైన పాపాత్ములకి వేసే నీచమైన శిక్ష శిలువ. మామూలుగా చచ్చిపోవచ్చు కదా ఆయన? కాదట. అతి నీచుడు ఎలా చచ్చిపోతాడో నేను అలా చచ్చిపోతాను అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఏంటండి ఇది? అసలు ఏ విషయంలో మనం ఆయన గురించి ఎలా మాట్లాడుకోవాలో కూడా అర్థం కాదు. కొంతమందిని చూస్తాను, చాలా గర్వపు మాటలు, చాలా గర్వంగా మాట్లాడతారు. నేను మానేద్దాం అనుకుంటున్నానండి, కానీ మరి ఏంటో వస్తున్నాను ఏది మందిరానికి నాతోటి అంటదండి వచ్చి ఈ గర్విష్టి. నేను మానేద్దాం అనుకుంటున్నాను కానీ వస్తున్నాను. కానీ ఇంకో మాట అండి, ఎంతకాలం వస్తానో నాకే తెలదు. అబ్బా, నువ్వు మానేయటం వల్ల నేను బెంగెట్టుకుని భోజనం మానేసి పరలోకం వెళ్తాం కూడా మానేస్తాను అమ్మానాలా ఈవిడితోటి. నేను
ఏంటంటే ఆ గర్వం, ఏంటా గర్వం మాటలు? ఎవరి పిల్లలు మనం? ఏంటా గర్వం? ఎందుకా గర్వం? హృదయ గర్వం. అది దేవుని స్తోత్రం. హృదయం నుండి ఏముందమ్మా? గర్వం. హృదయం నిండినది నోరు మాట్లాడును. ఏదో మీ గురించి తింటున్నాను కానండి, ఇలాంటి చోట తిన్నాడు ఒక పాస్టర్ గారు రాజమండ్రిలో. ఏమండి ఏంటి ఇది భోజనం కాదా అన్నాను. నేను ఎప్పుడు ఇక్కడ తినండి, నేను ఆనంద్ రెజెన్సీలో తింటాను, ఇక్కడ తినండి, నా దగ్గర డబ్బులు లేవండి. మరి నేను ఇద్దును కదా, నేను ఎవడో ఇచ్చింది తినండి నేను కూడా అన్నాను. దేవుని స్తోత్రం. చచ్చాడు దెబ్బకి. కాబట్టి ఈ తగ్గింపు 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 అలా మీరు ఈ రోజు నుంచి ప్రారంభించకూడదా జీవితాన్ని? ఆ గర్వాలు వదిలేయకూడదా? ఆ హృదయ గర్వం విడిచిపెట్టకూడదా? శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నాం. తన్ను తాను తగ్గించుకొనను. చెప్పండి, మళ్ళీ చెప్పాలి. తన్ను తానే. మళ్ళీ అందరూ ఒకసారి చెప్పండి. కాబట్టి మనమే చివరిలో ఎక్కడ సీట్ ఉంటే అక్కడ కూర్చోవాలి, కింద కావాలంటే కింద కూర్చోవాలి, ఏది ఉంటే అది తినాలి. జనం ఎక్కువ వచ్చారు, భోజనం అయిపోయింది, పోనయ్యమ్మా కాదు మజ్జిగుంటే పోషే తినేసి పోతా. మనం ఏం పర్వాలేదండి, ఇబ్బంది ఏమి లేదండి, అన్నీ అయిపోయినాయండి, ఏమీ లేవు, పర్లేదు, ఏది ఉంటుంది పెట్టలేదో వదిలేండి. అయ్యో మీకు ఎలా పెట్టనండి, ఇప్పుడు వండేస్తానండి, ఏమండక్కర్లేదమ్మా. చాలా సందర్భాల్లో నేను కొన్ని ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏది ఉంటుంది వేసుకుని వచ్చేసాం. మనం గర్విష్ఠులుగా వద్దు, గర్విష్ఠులుగా వద్దు. నన్ను నేను తగ్గించుకుంటాను. చెప్పండి, చెప్పాలి. తగ్గించుకోండి. బాధలన్ ఒక్క మారుగా చుట్టుకొని వెరువకు మోయి బాధలన్నీ ఒక్క మారుగా చుట్టుకొని వెరువకు మోయి ఆశ్రయించుము దివ్య తేజుని ఆశ్రయించుము దివ్య తేజుని ఆదుకొను ధైర్యమిచ్చు ఆదుకొను ధైర్యమిచ్చు విరిగి నలిగిన హృదయము అది ప్రభువు చింత పగిలము అలసి సొలసిన జీవితం అది సమాధానము దొరకును విరిగి నలిగిన హృదయము అది ప్రభువు చింత పగిలము ఆయన పైన వేలు మోయి రక్షకుడెదడని కదలి వచ్చును ఆస్తుని వలెనే కదలి వచ్చును ఆస్తుని వలెనే మరి భయేలా భయము మనకు విరిగి నలిగిన హృదయము స్తోత్రం. ఈ పాట 1999లో అమర్నాథ్ గారి ఇంట్లో అద్దెకున్నాం పైన. ఒకరోజు నా మనసు చాలా వేదనగా ఉంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, దారి లేదు, ఉద్యోగం లేదు, డబ్బులు లేవు, ఆధారం లేదు. ఆ రోజునే ఏదో ఫోన్ వచ్చింది బెంగళూరు నుంచి, చాలా
దుఃఖం వచ్చింది. లోపలికి వెళ్ళి కాగితం తీసుకుని ఈ పాట రాశాను. ఈ పాట రాస్తూ ఏడుస్తూ మోకరించి పాట రాసి పాడుతున్నాను. పాడుతూ ఉండగా నువ్వు ఇలా రాయి అన్నాడు. రెండో చరణం రాసేటప్పుడు నువ్వు ఇలా రాయి అంటున్నాడు లోపల నుంచి. ఏమి రాయమంటావు ప్రభు అని. కదలి వచ్చేదను నీ కొరకు. గట్టిగా కదలి వచ్చును ఆప్తును విననే మరి కయాల భయము మనకు అని రాయి అన్నాడు. వచ్చేసాడు అంతే. నా జీవితంలో అడుగు పెట్టాడు. మొత్తం క్లియర్ చేసి పడేశాడు. సమస్యలను తీసి పడేశాడు. ఒక్కొక్కటిగా ముళ్ళకంపలన్నీ లాగి పడేశాడు. అడ్డాలన్నీ తీసేశాడు. స్వేచ్ఛగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుడి మీద ఆధారపడుతూ నేర్చుకో. ఆయన మనస్సు తగ్గించుకో. ఇక్కడ దాకా యేసు చేసిన పని. ఇక్కడి నుంచి యేసు కొరకు దేవుడు చేసిన పని శ్రద్ధగా వినాలి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నీ పని అయిపోయింది. ఇలా నువ్వు జీవించు, ఇంక నీ పని అయిపోయింది. తర్వాత దేవుడు ఏం మొదలెట్టాడో చూద్దాం. ఇక్కడి నుంచి అందుచేత అనండి. బాగా చెప్పాలి. అందుచేత అనేది నీ జీవితంలో లేనప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కట్. అందుచేత ఏం చేస్తున్నాడో చూద్దాం. పరలోకమందు కానీ భూమి మీద ఉన్న కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు చేస్తున్నామన్న వంగాలి అని ఆర్డర్ వేసాడు. దేవుని స్తోత్రం. పరలోకం, భూలోకం, కింద పాతాళం, ఏ లోకం, ఎన్ని లోకాలైనా సరే నా కుమారుని ఎదుట ప్రతి వాడు వంగాలి అని దేవుడు ఆర్డర్ వేశాడు. హల్లెలూయా. ఎందుకు ఆర్డర్ వేశాడు? కొడుకనా? వాళ్ళ అబ్బాయినా? వాళ్ళ అబ్బాయిని వేశాడా? వాళ్ళ అబ్బాయి జీవించే విధానాన్ని బట్టి ఆర్డర్ వేశాడు. హల్లెలూయా. నేను వాక్యం చెప్తాను, రాకపోతే మా అబ్బాయిని బలిపెట్టి ఎక్కడిస్తాను అనుకుంటున్నారా మీరు? ఐ నెవర్. మా అబ్బాయిగా ఉంటాడు. ఏదైనా డబ్బులుంటే దాంట్లో వాటాలు పట్టుకెళ్తాడు. కూతురైనా కొడుకైనా ఎవరైనా బలిపెట్టి మనం వాక్యం చెప్పని మనం తెలుసా. అలాగే దేవుడు కూడా యేసు ఆడ కూర్చో దేవతలతో పాటు అంటాడు. కానీ ఈ ఆధిక్యత ఇవ్వడం మర్చిపోకండి. అందుకే చెప్పాను, యేసు కూడా దేవుడి దగ్గర నిరూపించుకున్నాడు కనుకే ఈ అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే మనందరం దేవుడి దగ్గర నిరూపించుకుంటేనే వస్తుంది పరలోకం. బాగా గుర్తుపెట్టుకున్నారండి. ఇక్కడి నుంచి మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే పాపంలో ఉన్న వారిని యేసు ప్రభు తన రాజ్యానికి తీసుకెళ్ళడు. దేవుని స్తోత్రం. పాపం అంటే గర్వం, కోపం, అబద్ధం, మోసం, నమ్ముకున్న వాళ్ళని మోసం చేయటం. బెంగళూరులో కపాలి థియేటర్ ఉంది. చలపతి అనే ఒక అతను, నేను జీవితం ఇచ్చాను అతనికి. అతను నాకు ఫోన్ చేశాడు. ఎక్కడో షాప్ దగ్గరికి ఫోన్ చేస్తే షాప్ దగ్గరికి వెళ్ళాను. ఫోన్ చేసి నేను బెంగళూరు వచ్చాను అన్నాడు. సరేనండి, ఎలా ఉన్నారు అన్నాడు. చాలా బాధల్లో ఉన్నానండి, చాలా కష్టాల్లో ఉన్నానండి. అలాగా, మరి మీ దగ్గర డబ్బు ఉందని చెప్పుకుంటున్నారు అన్నాడు. ఎవరండి చెప్పుకునేది? నా దగ్గర చాలా కష్టాల్లో ఉన్నాను, ఆయన కొన్ని లక్షలు ఇచ్చాను నేను, ఈరోజు మీకు సాక్ష్యం ఇస్తున్నాను. అయితే పని చేయండి, కపాలి థియేటర్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచోండి. 9:30కి ఫోన్ చేసేటండి, 10:30 కల్లా మీరు వచ్చేయండి, నేను అలా వస్తాను, మీకు కొద్దిగా ఏదైనా డబ్బులు ఇస్తాను అన్నాడండి. 10:30కి వెళ్ళండి. నేను బస్సులో వెళ్ళి కపాలి థియేటర్ దగ్గర 10:30కు నుంచున్నానండి. సాయంత్రం 5:30 దాకా కూడా రాలేదండి. 6:30 కూడా అయిపోయింది. భోజనం కూడా చేయలేదండి, టిఫిన్ చేయలేదండి. అతను వస్తాడు, నాకు ఏదైనా ఎత్తాడు, 2 రోజులు గడుస్తుందని చూశానండి.
అతను రాలేదండి. అప్పుడే కదండి, ఇప్పటికే కనబడలేదండి. దేవుని స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైంది మీకు? అలాంటి పరిస్థితులన్నీ నేను అనుభవం ద్వారా తెలుసుకున్నాను. అతడు నమ్మక ద్రోహాన్ని చేశాడు, మాట ఇచ్చి తప్పాడు. ఆ రోజు రాత్రి వచ్చి మోకరించి ప్రార్థన చేశాను దేవుడి దగ్గర. ప్రభు ఎంత మోసం చేశాడంటే, నేనే పంపించాను నిన్ను అన్నాడు ఆయన. అదేంటి ప్రభువా, నువ్వు పంపించడం ఏంటి అన్నాడు. నేనే పంపించాను. అయితే నీకు మాట చెప్తున్నాను, వింటావా అన్నాడు. ఏంటి ప్రభువా? నేను నిన్ను చాలా హెచ్చింతున్నాను, నువ్వు మాత్రం అలాగే ఎవరిని మోసం చేయగలన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. మనకి పాఠాలు 200 సంఘాలు పాస్టర్లు అందరినీ చూపించాడు. ఆడు చేసే పనులు నువ్వు చేయకన్నాడు. నన్ను నేను దిద్దుకుంటూ వచ్చాను ఈరోజు వరకు కూడా. నా గొప్ప కోసం చెప్తలేదు, మిమ్మల్ని దిద్దకుండా వదిలిపెట్టిన ఎవరిని కూడా, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను నేను. ఒకటి, యేసు సేవా కేంద్రంలో మీరు మారాలి లేదా వెళ్ళాలి, రెండే. ఒకవేళ మీరు బయటికి వెళ్ళి వ్యతిరేకంగా జీవిస్తూ ఇక్కడికి వచ్చి నటిస్తే ఖచ్చితంగా ప్రమాదంలో పడిపోతారు. హల్లెలూయా. ఏం జరుగుతుందో నేను చెప్పలేను. యాకోబుకి జరిగినట్టు జరగవచ్చు, లేదా ఇంకెవరికైనా జరిగినట్టు జరగవచ్చు. కాబట్టి మీరు యేసు ప్రభులాగా జీవించాలనుకున్న వారే యేసు సేవా కేంద్రంలో ఉండండి. మిగిలిన వారు వెళ్ళిపోండి అంటలా, నేర్చుకోండి, టైం తీసుకోండి, నెమ్మదిగా ప్రభువులాగా. నేను ఒక్క రోజులో మారలేదండి. నేను మిమ్మల్ని మారిపోమ్మంటున్నాను అనుకోకండి ఒక్క రోజులో. కానీ మీలో 20 సంవత్సరాల నుంచి నాతో ఉన్నవారు ఖచ్చితంగా మారితే వెళ్ళవలసిందే. వినపడుతుంది కాలేపు? కొత్తగా వచ్చిన వారికి టైం పడుతుంది, అంతే కదండి. కొత్తగా వచ్చిన వారు మనలాగా అయిపోవాలంటే కుదురుతుందండి. మరి మీరు పాత వాళ్ళు చాలామంది ఉన్నారు, పాత ముఖాలు. నా ముఖంతో పాటు చాలా ముఖాలు ఉన్నాయి. శివ గారు అంతేనా? మారాలా వద్దండి ఎవరిలాగా? దేవుని స్తోత్రం. మిగిలిన వారు టైం తీసుకోండి, కానీ తొందరగా మారండి, మారిపోండి. ఎవరిలాగా? గట్టిగా చెప్పాలి. యేసులాగా. ఇంకెవరిలాగా అవుతూ ప్రభులాగా మారదాం. కాబట్టి నా కుమారుడు నామములో మోకరించాలి. నిన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, అయ్యా ఈసారి ప్రపంచంలో 850 కోట్ల మందిలో ఇంచుమించు 600 కోట్ల పైనే హ్యాపీ క్రిస్మస్ అన్నారు. హల్లెలూయా. ప్రపంచం అంతా మారిపోకపోయిందంట ఈసారి. అంటే దేవుడు వచ్చేస్తున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. 7 ఏండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. యేసు వార్త మోయబడన్, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. 1000 ఏండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన వేలును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండి రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి. అందుకే కత్తపడని గద్దించిన ఈ ఆనందం రాత్రి పోగొట్టుకున్నారేంటమ్మా అని. నాకేం పోయిందండి, మీరు మానేస్తే మీకు పోయింది అనుకుంటారు కొంతమంది. ఎంతంత మాట్లాడాడు, ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నాం, మమ్మల్ని ఇలాగ అంటారా? నేను కదంట, పరిశుద్ధాత్మదేవుడు, దేవుని స్తోత్రం కదా. కాబట్టి ఈ సంతోషం చూడండి, అడవిలోకి వచ్చాం, అడవి అనుకోండి ఇది, ఆయన ఎంత సంతోషం దేవుళ్ళో, ఎంత ఆనందం. నాకున్న చిన్న సమస్య ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా ఇంకో అరగంట చెప్పండి, ఇంకో గంట చెప్పండి అంటున్నారు. ఆ విజయ్ గారు అంటారు, రాలింగ్ విజయ్ గారు, అమ్మ నేను గంటన్నర చెప్పాను మీ ఇంటికాడ వాక్యం అంటే, అబ్బే పావు గంటలాగా అయిపోయిందండి అన్నాడు. ఆవిడికి పావు గంటలాగా ఉంది కదా. బాగుంటుందండి దేవుడి మాటలు, అసలు ఆయన గురించి మాట్లాడుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆయన గురించి మాట్లాడితేనే బాగుంటుంది, ఎవరి గురించి మాట్లాడినా బాగోదు. కాబట్టి ప్రతి వాని నాలుక, చెప్పండి, ప్రపంచం అంతా యేసుని అనాల్సిందే, తప్పదండి. కథ రెండు రకాలుగా అంటారు. యేసుని విమర్శించేవారు యేసు అనాలి, యేసుని పొగిడేవారు యేసు అనాలి, భక్తులు యేసు అనాలి, సాతాను యేసు అనాలి. సాతాను ఏమంటుంది? ఇదిగో యేసును నమ్ముకున్నావంటే యేసు అనాల్సిందే, యేసు అనవలసిందే. దేవుడు అంటున్నాడు, ప్రపంచంలో ఎన్ని వందల వేల కోట్ల మంది ఉన్నా ప్రతి నాలుక నా కుమారుడి నామం పలకాలి. హల్లెలూయా. యేసు అనకుండా కుదరదండి, యేసు అని తీరాలి కదా. యేసు ప్రతి, చూడండి ఇక్కడ పరలోకము, భూమి మీద, భూమి కింద ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు. మొదటేమో వంగాలి, తర్వాత ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై, మర్చిపోకండి, మొత్తం ప్రపంచంలో అందరూ కూడా యేసుక్రీస్తుని ప్రభువు అని అంగీకరించవలసిందే. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు, నేను కాదన్నాను, తర్వాత ప్రభు అని ఒప్పుకున్నాను. మీలో చాలామంది కాదన్నారు, ఒప్పుకున్నారు. ఇప్పుడు చుట్టుపక్కల చాలామంది కాదంటారు, ఒప్పుకుంటారు. అందరూ ఒప్పుకుంటారు, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోక తప్పదు. ఎందుచేతననగా, ముగింతనను, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, హల్లెలూయా చెప్పండి. ఆయన హెచ్చించింది ఎవరు? గట్టిగా. ఇంకేం చేస్తాం? ఏం చేయలేం కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక రూలు పెట్టారు. ఒక రూలు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది జనవరి 15వ తారీఖు లోపల ఒక్కొక్కళ్ళు 2 ఫోటోలు పట్టుకుని వెనకాల సంతకాలు చేసి పట్టుకురండి, మీకు ఏదో బెనిఫిట్ కార్డ్స్ ఇస్తాము అన్నాడు. 5 కోట్ల మందికి కూడా. పట్టుకెళ్తారా? మాట్లాడరేంటి? పట్టుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రి, మన మేలు కోసం ఏదో చెప్పాడు, ఫోటోలు పట్టుకుని. అసలు ఫోటోలు పట్టుకోకుండా వెళ్ళినోళ్ళు ఎవరు ఉండరు. సానిపల్లి సత్యవతి కూడా కుంటుకుంటారంటే ఫోటోలు పట్టుకుపోతుంది, నడుము వంగిపోయినా సరే కదా. కాదంటారా?
ఫోటోలకి మంచి డిమాండ్ ఉంటుంది అప్పుడు. కాబట్టి ఈ 2 ఫోటోలు పట్టుకుని అందరూ వెళ్ళాల్సిందే. ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి కూడా ఒక్కొక్క మనిషికి 5,000 చొప్పున నేను ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డులు అన్నీ కూడా అకౌంట్స్ చేసుకోండి అన్నప్పుడు 140 కోట్ల మంది వెళ్తారా వెళ్ళరా? గట్టిగా చెప్పాలి. ఇంచేత ప్రధానమంత్రి గారు ఆర్డర్. అంతేనండి, అయిపోయింది కదా. అమెరికా వెళ్ళాలి, అమెరికా వీసా ఇవ్వాలి. దుబాయ్ వెళ్ళాలి, దుబాయ్ వీసా ఇవ్వాలి. ఏ దేశం వెళ్తే ఆ దేశం వీసా ఇవ్వాలి. అధికారం వాళ్ళది. వాళ్ళు వీసా ఇవ్వకుండా మనం వెళ్తే జైల్లో పడేస్తారు అక్కడ కదా. ఇప్పుడు చెప్పండి, అమెరికా లేదా లండన్, రష్యా, భారతదేశం, ప్రపంచంలో ఇంచుమించు 200 పైన దేశాలు ఉన్నాయి అనుకోండి. ప్రతి దేశము కూడా ఆయా అధికారాల ప్రకారం జరుగుతుంది. నిర్ణయించినట్టు చేయవలసిందే. ఆ దేశంలో ఉన్న రూల్స్ మనం పాటించవలసిందే ఆ దేశానికి వెళ్ళినప్పుడు. వింటున్నారా? వింటున్నారు కదా. మరి ఈయనెవరు? సమస్త లోకాలను నిర్మించిన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఆర్డర్ వేస్తున్నాడు. ఎవరు కాదన్న కుదరదు. ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, ఆయనను యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని మోకరించి ఆయన పేరిట ప్రార్థన చేసి మీరు రక్షణ పొంది విడుదల పొందాలి. ఆయన నామమును తప్ప వేరొక నామములో భూమి కింద పైన ఆకాశము కింద వేరొక నామములో రక్షణ లేదు అని దేవుడు ప్రకటించాడు. హల్లెలూయా. ఏం చేస్తావు? ఆయన అడిగాడు, ఏంటయా యేసుప్రభుని ఒప్పుకోకపోతే రక్షణ లేదా? నేనేం చెప్తానండి, ఆయన చెప్పాడు. ఎవరైనా అన్నాడు. ఆయన చెప్పాడు అన్నాడు. ఎవరో అన్నాడు. ఎవరేంటి? నీ మొగుడు నా మొగుడు అన్నాను. నాకు నీకు మొగుడు ఉన్నాడేంటి? ఉన్నాడు. ఎవరన్నాను? దేవుడు. దేవుడా అన్నాడు. దేవుడు కాకపోతే ఎవరు? దేవుడు చెప్పాడు. ఈ ఆజ్ఞ ఎవరిది చెప్పండి? దేవుడు ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞైనా మనం పాటించం. ఎవరి ఆజ్ఞైనా అంతే కదా. బంగాళదుంప కూర అంటే నాకు చాలా ఇష్టం. ఈవిడికి ఇష్టం లేదు, వండదు. బంగాళదుంప కూర ఈవిడికి ఇష్టం లేదు, వాతం చేస్తుందని వండదు. ఏమే నా కోసం బంగాళదుంప కూర? ఆ బంగాళదుంప కూర నేను వండలేదండి. అదేంటి అంటే, నాకే కదండి, మీకు కూడా ఆరోగ్యం దెబ్బతింటతనే ఉండలేదు. ఏం చేస్తారు? వండాల్సింది ఆవిడ. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎవరాజ్ఞ అయినా ధిక్కరించవచ్చు, కానీ దేవుడి ఆజ్ఞ కాదనే అర్హత చెప్పండి ప్రపంచంలో ఎవ్వరికి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ట్రంప్ గారు జనవరిలో ఎక్కుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు. ఆయన మొన్న బైబిల్ ఇలా పట్టుకుని అందరికీ లక్షల మందికి చూపిస్తూ, అమెరికా అధ్యక్ష పదవి ఈ మహాదేవుడే నాకు ఇచ్చాడు అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం ఇలా పెట్టి చెప్పాడు. ఈయనే ఇచ్చాడు నాకు. ట్రంప్ ఏంటి, ఇంకొకళ్ళు ఏంటి, ఎవరేంటి? ఒక రోజున తెలుసుకుంటారు, అందరూ తెలుసుకుంటారు. నాకు అవకాశం వస్తే ముఖ్యమంత్రి దగ్గర, ప్రధానమంత్రి దగ్గర, ఎవరి దగ్గరైనా భయపడిన మాట్లాడటానికి, అయ్యా మీకు ఈ అధికారం ఇచ్చింది యేసయ్యే. జైపాల్ గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారితో మన స్టేజ్ మీద. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మీ చేతిలో పెట్టింది యేసుక్రీస్తే అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఆయన లేకుండా అధికారాలు ఎవరికి రావు. ఎందుకంటే సర్వలోకనాథుడు ఆయనే. తెలీదు. ఒకప్పుడు అంటే నేను ఒప్పుకోను, ఇప్పుడు నేను అంటున్నాను, ఇంకొక నాలుగు తర్వాత అందరూ అంటారు. కాబట్టి ప్రతి నామమునకు పైనామమును అనుగ్రహించను. ఇక్కడ ఒక మాట ఉంది, హెచ్చించను. ముగించేద్దాం. ఏం చేశాడు? మళ్ళీ చెప్పాలి గట్టిగా. చివరోళ్ళు ఏమైనా నువ్వు చెప్పవా? నీకు హెచ్చింపుద్దా?
ఎంత కష్టపడి చెప్పినా ముఖంలో సంతోషం ఉండదేటయా, నవ్వాయా బాబు. హెచ్చించను చెప్పు గట్టిగా గట్టిగా. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి, ఎందుకు హెచ్చించాడు? అంతే, అయిపోయింది. ఏది మీ అక్కేది? ఆవిడ ఎక్కడ తిరుగుతుంది? అవునమ్మా. ఎందుకు హెచ్చించాడు చెప్పు తల్లి, చెప్పాలి. కూర్చో. అయిపోయింది. యేసు ప్రభులాగా ఎవరైతే మనలో తగ్గించుకుంటామో దేవుడు మనల్ని, అయిపోయింది. వాక్యం అయిపోయింది. ఏ లెవెల్కి తీసుకుపోయాడు యేసు ప్రభుని? పరలోకం, భూలోకం, అన్ని లోకాలు కూడా ఆయన దగ్గర మోకరించాలి. దేవదూతలతో ఏమన్నాడు తెలుసా దేవుడు? దేవదూతలారా ఆయన్ని స్తుతించండి. 24 పెద్దలు అందరూ కూడా ఉన్నప్పుడు గ్రంథం విప్పడానికి ఎవరికి అర్హత లేదు. యోహాను ఏడుస్తున్నాడు, అయ్యో 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 గ్రంథం విప్పేవారా లేరా, గ్రంథం విప్పేవారా లేరా అని ఏడుస్తున్నప్పుడు దేవుని దూత అంటున్నాడు అద్భుతమైన మాట, ఏడవకము, ఇదిగో యోధా గోత్ర సింహము గొర్రె పిల్ల గ్రంథము విప్పుటకు అర్హుడు వచ్చాడు అదిగో అన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్న యేసు. మనందరం అలా జీవిద్దాం. ఈరోజు మహిమ కోరుకున్న దానికన్నా బాగా జరిగింది. ఇక్కడ చాలా అద్భుతంగా జరిగింది, ఆశ్చర్యకరంగా జరిగింది. ఇంకా ఎంతో వాక్యం ఉన్నప్పటికీ మనం ప్రదేశాన్ని బట్టి తొందరగా వెళ్ళిపోదాం, లేకపోతే మనకు కూడా ఏమన్నా వస్తాయే. ఈవిడ కూడా వస్తుంది, ఇంటికి పట్టుకెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మహిమ, తిమోతి ఇచ్చిన 2 బిడ్డలను మీరు దీవించండి. షులామితి, కరుణకుమార్ పిల్లలను దీవించండి. హెప్సిబా గారిని బలమైన సాధనంగా వాడుకోండి తండ్రి. వారు నీ మీద ఆధారపడి ఎదిగారు. వారికి ఎవ్వరూ ఆధారం లేరు, ఎవ్వరూ ఆధారం లేరు. నీ మీద ఆధారపడ్డారు నాయన, ఎదిగారు. పిల్లలు స్థిరపడ్డారు, జీవితంలో స్థిరపడ్డారు. నువ్వు వారిని దీవించావు. ఈరోజు వరకు వారు సంతోష సమాధానంతో ఉన్నారు. తిమోతి గారిని ఇంకా హెచ్చించండి. నిశ్చితం అయితే ఈ స్థలంలో తగిన సమయం మందు మేము అనుకుంటున్నట్టు కాదు, మీరు అనుకుంటున్నట్టు చక్కని భవనాన్ని నిర్మించండి. అత్తులో ఉన్నదాన్ని వెంటనే విక్రయించండి. అన్ని కార్యాలు నెరవేర్చండి. ముఖ్యంగా పిల్లలకు ఆరోగ్యం దయచేయండి, సంతోష సమాధానం దయచేయండి. అలాగే వీరితో పాటు ఉన్నటువంటి మరి బేబీ గారిని, వారి బంధువులను, ఈరోజు వారిని ప్రేమించి వచ్చిన వారి బంధువులను, సంఘాన్ని, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం చేయాలంటే చాలా ప్రయాసం ఉంది. పిల్లలు ఎంతో కష్టపడి మైక్ సెట్లు మోసుకొచ్చి, భోజనాలు మోసుకొచ్చి, వంటలు చేసి ఎంతోమంది శ్రమపడ్డారు. ఇది మీకు తెలుసు. వారిని కూడా దీవించండి. రాబోయే రోజుల్లో చక్కని జీవితాన్ని వారికి, మాకు అందరికీ దయచేయండి. ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు బిడ్డలందరికీ దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హెప్సిబా గారు ఏదైనా చెప్తారేమో, నిలబడ్డారు. అమ్మా, ఎవరు ఏదైనా మాట్లాడతారా? రండి, టైం అయిపోతుంది. చెప్పండి, పర్లేదు చెప్పండి.